28/4/2026 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 22A జాబితా నుండి సుమారు 33,000 ఎకరాలను తొలగించడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా వెంటనే అమల్లోకి రావాలి అని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఇవి 15 రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఎంత భూమిని డీకేటీ భూమిని 22A జాబితాలో నుండి తొలగించబడింది అనేటువంటి వివరాలు ఇవ్వడం జరిగిందనమాట. మొట్టమొదట ఎత్తుకున్నట్లయితే అనంతపురంలో 3,672 ఎకరాల 10 సెంట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు చూసినట్లయితే 2,109 ఎకరాల 83 సెంట్లు భూమిని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాపట్లలో వచ్చేసి 1,449.52 ఎకరాలను, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ వచ్చేసి 10 ఎకరాల 31 సెంటును, తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసి 700 ఎకరాలను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరు వచ్చేసి 2,708.53 ఎకరాలను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు వచ్చేసి 571 ఎకరా, కృష్ణా జిల్లా వచ్చేసి 18,380.76 ఎకరాల భూమిని చేయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలోనే నిషేధ జాబితాలో నుండి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే తీసుకున్నట్లయితే 2,561.85 ఎకరాలు, అదేవిధంగా మన్యం జిల్లాలో వచ్చేసి 58.58 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో వచ్చేసి 76.59 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో వచ్చేసి 88.37 ఎకరాలు, అదేవిధంగా తిరుపతిలో వచ్చేసి 17.81 ఎకరా, పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చేసి 935.19 ఎకర్సు, కడప జిల్లాలో వచ్చేసి 200 ఎకరాలు, మొత్తము 15 జిల్లాలకు కలిపి 33,012 ఎకరాల 35 సెంట్లను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇంత తక్కువ భూమిని రిలీజ్ చేస్తుంటారు అంటే దీనిపైన చాలా అవకతవకలు జరిగినాయి. అర్హత లేనటువంటి భూములు కూడా చాలా మటుకు ఈ 22A జాబితాలో చేర్చడం జరిగిందని చెప్పి, కొన్ని పట్టా భూములను, తర్వాత కొన్ని వచ్చేసి అసైన్మెంట్ భూము కానిటివి, తర్వాత పొరంపోగు భూములకు సంబంధించినవి, ఇట్లా వివిధ రకాలకు చెందినటువంటి భూములు. అదే పిఓటి యాక్ట్లో ఏదైతే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి భూములు కూడా సుమారు 38,000 ఎకరాల పైన ఇవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. టోటలు ఆంధ్రప్రదేశ్లో డీకేటీ పట్టాలు ఇచ్చినటువంటి భూములు వచ్చేసి 27,41,000 మాత్రమే ఈ డీకేటీ పట్టాలకు ప్రభుత్వము పట్టాలు మంజూరు చేయడం జరిగింది. యాక్చువల్గా 596 జీవో ప్రకారము 2023లో జగన్ ప్రభుత్వము చేయవలసినటువంటి, అంటే 20 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి డీకేటీ భూములు చూసుకున్నట్లయితే 2,24,000 ఎకరాలు మాత్రమే చేయాల్సి ఉంది. ఇందులో 20 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి భూములు ఫ్రీ హోల్డ్ చేయలేదు. కారణం ఏం చెప్తున్నారు? కలెక్టర్ గారు వీటిని శాంక్షన్ చేయలేదు, ఆమోదించలేదు. అందువలన 64,000 ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ కింద చేయలేదు అని చెప్పి నివేదికల్లో తెలపడం జరిగింది. అదేవిధంగా ఇంకా చేయాల్సింది బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 2,24,000లో ఆ 64,000 పోతే ఇంకెంత ఉండాలా? 1,60,000 ఎకరాలు మాత్రమే 22A నిషేధిత జాబితాలో నుండి తొలగించవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతము మనకు 33,000 ఎకరాలు రిలీజ్ చేస్తున్నారు. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది అంటే 1,27,000 ఎకరాలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 2023లో వచ్చినటువంటి 596 జీవో ప్రకారము యాక్చువల్గా 27,41,000 ఎకరాల్లో 20 ఏళ్ళు కంప్లీట్ అయినటివి 2,24,000 ఎకరాలు మాత్రమే ఆ జీవో ప్రకారము చేయవలసినటువంటి అవసరం ఉంది.
కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 13,60,000 ఎకరాలను ప్రీ హోల్డ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి ఒక డౌట్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వస్తానే టోటల్ ల్యాండ్స్ వచ్చేసి 27,47,000 ఎకరాలు ఉంటే ఈయన చేసిండేది 13,60,000 ఎకరాలు చేసినారు. ఇది 20 ఏళ్ళు కంప్లీట్ అయినటివి ఉన్నాయా లేవా అనేటువంటి డౌట్ వచ్చి ఈ జగన్ ప్రభుత్వం చేసినటువంటి మొత్తం భూములన్నిటినీ 13,60,000 ఎకరాలను 22A నిషేధిత జాబితాలో పెట్టి దశల వారీగా వీటిని ఎంక్వైరీలు చేసి రిలీజ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఇంతవరకు ఏం చేసినారు, 5 రకాలైనటువంటి భూములను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 5 రకాల భూములు 22A నిషేధ జాబితాలో పెట్టాల్సినటువంటి అవసరము లేనిటివి. ఉదాహరణకి సెటిల్మెంట్ పట్టా భూములు పెట్టాల్సిన పని లేదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 10 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ, స్వతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి, తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులు వేలమేసినటువంటి భూములు కానీ, తర్వాత 1142 జీవో 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి భూములు కూడా ఇందులో చేర్చకూడదు. కానీ వాటిని కూడా చేర్చడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వెంటనే ఇవి యాక్చువల్గా 22A నిషేధిత జాబితాలో ఉండకూడదు కాబట్టి వీటిని మొట్టమొదటిగా మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళా ఈ సేవా ఇనాములు ఉంటాయి, గ్రామ సేవా ఇనాములు 1,36,000 ఎకరాలు భూములు ఉన్నాయి. అవి ఎప్పుడు ఇచ్చినారు, 1956లో ఇనాం రద్దుపరిచి వెంటనే వాటికి రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 50 సంవత్సరాల వరకు వాటిని పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఈ మధ్య 8వ తేదీలో ఇంతకుముందు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం చేసింది పెట్టకూడనటువంటి భూములను మాత్రము రిలీజ్ చేసింది. తర్వాత డీకేటీ భూములు అర్హత ఉండేటివి జగన్ ప్రభుత్వము సుమారు 64,000 ఎకరాలను చేయకుండా పెట్టడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా ఎంత చేసి ఉండాలి, వాళ్ళు 2,24,000 ఎకరాలు మాత్రమే చేసి ఉండాలి. ఎందుకు, అవి మాత్రమే పూర్తి 20 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి భూములు. కానీ వీళ్ళు 13,60,000 చేసేటప్పటికి కూటమి ప్రభుత్వం లేనిపోయినటువంటి అనుమానాలు వచ్చి వాళ్ళు ఏం చేసినారు, అర్హత కలిగి లేనిటివి సుమారు 12 లక్షల వరకు ఉన్నాయి. ఇవి బోగస్సా ఏమి అనేటువంటిది డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతూ ఉందన్నమాట. అయితే కొంతవరకు ఏం కనిపెట్టినారంటే వాటిల్లో చుక్కల భూములు అనేటివి ఉన్నాయి, తర్వాత పొరంపోగు భూములు ఉన్నాయి. RSR బేసిక్ రిజిస్టర్ ప్రకారము టోటల్ విస్తీర్ణం ఎంత ఉండాలనో దానికంటే ఎక్కువగా వీళ్ళు చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా బోగస్ సంబంధించినవి. ఏదో తొందరగా వీటిని రిలీజ్ చేస్తే మాత్రము చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దశల వారీగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చేయాల్సినటువంటి భూములు 20 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి భూములు ఎన్ని ఉన్నాయంటే ఇంకా 1,26,571 ఎకరా ఉంది. వాటిను దశల వారీగా గుర్తించి వీటిని మేము రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వము ప్రకటించింది. కాబట్టి రైతులందరూ కూడా కొంచెము ఓపిక పట్టుకొని ఉండాల్సినటువంటి అవసరము ఉంది. ఇప్పుడు ఈ 15 జిల్లాల్లో వచ్చినటువంటి వాటిల్లో మీకు మీ భూములు ఉన్నాయా లేదా అనేటువంటిది తహసీల్దార్ ఆఫీసులో కానీ లేదంటే SRO ఆఫీసులో అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో చూసినట్లయితే మీకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా డీకేటీ షరతులతో కూడినటువంటి భూములన్నీ కూడా ప్రైవేట్ పట్టా భూములుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక మీదట వీటిని అమ్మచ్చు, కొనుగోలు చేయవచ్చు, అన్ని హక్కులు వాటికి వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.